హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే కొత్త కోల్ బ్లాక్స్ లాటరీ బేసిస్లో అలాట్ చేస్తారు, ఇదేం లేదు కాన్సెప్ట్ ఇది. సో అలాగే టిల్ రీసెంట్లీ ఇండియా ఇంపోర్టెడ్ కోల్, అలాగే నౌ ఇండియా హ్యాస్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్, అది కూడా కాదు. ఇండియా ఇప్పుడు కూడా కోల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, బట్ స్టిల్ ఇండియా సెల్ఫ్ సఫిషియంట్ కూడా. హైగ్రేడెడ్ కోల్ మాత్రం మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఆన్సర్ 1 ఓన్లీ. ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్, అంటే త్వరితగతిన కేసులు ముందుకు తీసుకెళ్లడానికి న్యాయ వ్యవస్థలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెడుతూ ఉంటారు. అయితే భారతదేశంలో నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ లక్షల్లో ఉంటాయి. మొత్తం ఇండియా మొత్తంగా మనం అన్ని కోర్టులు న్యాయస్థానాలు మొత్తం తీసుకుంటే 2 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయట. ఇందులో కొన్ని కేసులు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వల్ల లేట్ అయితే, కొన్ని ఈ కోర్టుల జాప్యం కారణంగాను వాయిదాల కారణంగాను అవుతూ ఉంటాయి. సో వీటికి సంబంధించి మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. డెఫినెట్గా మనకి పాలిటీ ఈ కాన్సెప్ట్లో జ్యుడిషియరీ అనేటటువంటి దాంట్లో మనకి ఇలాంటివి అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా న్యూస్లో ఎందుకుందంటే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్, ఇక్కడ నుంచి మనం FTSC అని అందాం. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ స్కీమ్ ఎక్స్టెన్షన్, దీన్ని 2026 వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బేసికల్గా ఇది ఏంటంటే జస్టిస్, న్యాయం అనేటటువంటిది వేగంగా ఇవ్వడానికి. అంటే బేసికల్గా మనకు ఒక నినాదం ఉంది కదా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే న్యాయం అనేటటువంటిది అది లేటుగా వచ్చింది అనుకోండి, అది అన్యాయం జరిగినట్టే లెక్క. సో కాబట్టి త్వరితగతిన అనుకున్నటువంటి సమయంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చేందుకు గాను ఇంకా త్వరితగతిన కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టాలి. అవి ఆల్రెడీ పెట్టారు, పనిచేస్తున్నాయి, బట్ దీన్ని ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేశారు. బేసికల్గా ఇది ఎందుకంటే ట్రయల్స్ని వేగవంతం చేయడానికి, బ్యాక్లాగ్ కేసుల్ని పూర్తి స్థాయిలో తీసేయడానికి. అయితే ఇవి ఏ కేసులకి అంటే సెక్షువల్ అఫెన్సెస్. సాధారణంగా కొన్ని కేసులు వెయిట్ చేయొచ్చు. ఉదాహరణకి మనకి సివిల్ కేసులు అని ఉంటాయి, అవి నడుస్తూనే ఉంటాయి, ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్ లాగా అనమాట. అది పోతూనే ఉంటుంది. కానీ ఇలాంటి సెక్షువల్ అఫెన్సెస్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్, అలాగే కొన్ని ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి వచ్చినటువంటి కేసెస్ని త్వరితగతంగా పరిష్కరించాలి. సెక్షువల్ అఫెన్సెస్ని మనం త్వరితగతంగా పరిష్కరించకపోతే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి అది చాలా ఇబ్బంది పెడుతుంది, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి అది భయం లేకుండా చేస్తుంది. మరొక వ్యక్తి ఆ తప్పు చేయడానికి ఇది పురుగొల్పినట్టు కాదు, కానీ భయం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో చట్టబద్ధంగా ఎవరైనా రేప్ అండ్ మర్డర్స్ కమిట్ చేసినటువంటి వ్యక్తులకి జరిగినటువంటి ఒక నెల రోజుల సమయంలోనే ఉరిశిక్ష పడుతుంది అనేటటువంటి భయం ఉందనుకోండి, చేయడానికి సంకోచిస్తారు. సో అటువంటి పరిస్థితులు రావాలి. కాబట్టి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఫాస్టర్ రెజల్యూషన్, అంటే వేగవంతంగా ఈ కేసులను పూర్తి చేయాలి, అలాగే విక్టిమ్ సపోర్ట్ అనేటటువంటిది కూడా ఇవ్వాలి. సో దీనికోసం ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ని కనుక చూస్తే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. 2019లోనే ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఇది బేసికల్గా ఏంటంటే నిర్భయ ఫండ్ నుంచి దీనికి డబ్బులు అనేటటువంటిది ఇస్తారు. సో మీ అందరికీ తెలుసు, మనకి దిశ, నిర్భయ కేసులు జరిగాయి. 2012లో ఢిల్లీలో ఒక రేప్ కేసు జరిగింది, నిర్భయ కేసు. సో దాని నుంచి మనం చాలా మార్పులు చేసాం చట్టాల్లో. 18 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వ్యక్తులు కూడా, వయసు గల వ్యక్తులు కూడా తప్పులు చేస్తే వాళ్ళకు కూడా శిక్షలు కఠినం చేయాలనేటటువంటి ఒక నినాదం కూడా వచ్చింది. సో ఇందులో క్రిమినల్ యాక్ట్స్ వీటిని కూడా మనం చాలా వరకు అమెండ్మెంట్స్ చేసాం. అలాగే నిర్భయ చట్టం కూడా తీసుకొచ్చాం. సో అందులోనే నిర్భయ ఫండ్ నుంచి ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటటువంటిది వచ్చింది. దీన్ని గాంధీ జయంతి రోజు లాంచ్ చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇమ్మని అసలు సుప్రీంకోర్టే చెప్పింది. అంటే మనకి ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని, పోక్స్కో యాక్ట్ అని ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే ఈ పోక్స్కో యాక్ట్ 18 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి విమెన్ ఎవరైనా ఉంటే ఆ విమెన్కి సంబంధించి ఎవరైనా కనుక తప్పులు ఇన్ ద సెన్స్ సెక్షువల్గా ఏదైనా జరిగి ఉంటే అసలు విక్టిమ్తో మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయి 18 సంవత్సరాల లోపు ఉంటే అది సెక్షువల్ అఫెన్స్ అయినప్పుడు ఆ వ్యక్తికి శిక్ష పడాల్సిందే. కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళు దానికి సహకరించకపోయినా డజంట్ మ్యాటర్. సో పోక్స్కో యాక్ట్ అంటే అది. సో కాబట్టి సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించి ముఖ్యంగా మైనర్ బాలికలను రక్షించడానికి చాలా గొప్ప చట్టం. అయితే దీని మీద ఒక కేసులో సుప్రీంకోర్టు కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ఏంటంటే, ఈ పోక్స్కో యాక్ట్ కింద చాలా వరకు కంప్లైంట్స్ రిసీవ్ అవుతున్నా ఆ ఇన్వెస్టిగేషన్లో అలాగే కోర్టులో జాప్యాలు జరగడం వల్ల దానికి శిక్షలు పడట్లేదు. సో వీటికి త్వరితగతిన శిక్షలు పడేట్టుగా పర్టికులర్లీ పోక్స్కో యాక్ట్ కింద వచ్చేటటువంటి సెక్షువల్ అఫెన్సెస్ కేసులకి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని తీసుకురండి.
ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ను అనుసరించి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. సో అలాగే కాస్ట్ షేరింగ్ కూడా ఎట్లా ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం 60% పెట్టుకుంటుంది, 40% ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. అదే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ సిక్కిం ఇంకా ఏదైనా హిల్లీ స్టేట్స్ లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇది సాధారణంగా మనకి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో అన్నింటిలో జరిగేటటువంటి పద్ధతి. అలాగే యూనియన్ టెరిటరీస్ కూడా విత్ లెజిస్లేచర్ 60-40, యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్ ఉన్నవి మాత్రం 100% సెంట్రల్ ఫండింగ్ ఉంటుంది. సో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలి. సో చాలా వరకు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి. కేసులు బ్యాక్లాగులు కూడా మనం చూస్తే దాదాపుగా 2,81,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి 2020లోనే. 2022లో 4,17,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ట్రెండ్ పెరుగుతోంది. సో ఈ ట్రెండ్ని కొంచెం తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకొచ్చారు. సో ఎందుకంటే మనకి పోక్స్కో యాక్ట్ ఏం చెప్తుందంటే పోక్స్కో చట్టం కింద ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ట్రయల్ ఏదైతే ఉంటుందో అంటే జ్యుడిషియల్ ట్రయల్ 1 సంవత్సర కాలంలో అది పూర్తి అవ్వాలి. అంటే మొత్తంగా ఆ కేసు తాలూకా ట్రయల్ అంతా కూడా కోర్టులో వాదనలు, ఈ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, ఇన్వెస్టిగేషన్స్, ఛార్జ్ షీట్స్, ఈ కోర్టులో జరిగేటటువంటి వాదనలు, తీర్పులు ఇవన్నీ కూడా 1 ఇయర్ కాలంలో అవ్వాలి. 1 ఇయర్లో అవ్వాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కోర్టులు వాయిదాలు వేస్తూ పోతే మీరు సాధారణంగా కోర్టుకు వెళ్ళారనుకోండి, ఏదైనా ఒక కేసు వాయిదా అంటే మినిమం 4 రోజులు, మినిమం మ్యాక్సిమం అయితే 4-5 నెలలు పడుతుంది. సో కాబట్టి ఇలా మనం ఎప్పుడు జాప్యం చేసుకుంటూ పోతే ఎప్పటికీ పరిష్కారం అవ్వవు. ఈ సెక్షువల్ అఫెన్సెస్ కేసులు ఎంత త్వరగా పరిష్కారం అయితే అంత మంచిది. సో కాబట్టి వీటి కోసం ప్రత్యేకించి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ను తీసుకొచ్చారు. పెర్ఫార్మెన్స్ 2024 డిసెంబర్ వరకు కనుక మనం చూస్తే 700కు పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 30 రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. 406 ఎక్స్క్లూజివ్ పోస్కో చట్టానికి సంబంధించి ఈ పోస్కో కోర్టులు కూడా ఉన్నాయి. అంటే త్రూ ఇంటర్నెట్ జరుగుతాయి ఇవి. అలాగే డిస్పోజల్ రేటు 96% ఉంది. సో చాలా అద్భుతమైనటువంటి డిస్పోజల్ రేట్ ఉంది. అలాగే టోటల్ కేసెస్ ఇప్పటివరకు డిస్పోజల్ అయింది 2019 నుంచి 24 వరకు, అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో 3 లక్షల కేసులు పరిష్కరించారు. కానీ ఆ వేగం సరిపోదు కదా, ఎందుకంటే మీకు సంవత్సరానికి వచ్చేటటువంటి కేసులే పెరిగిపోతున్నాయి. సో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 3 లక్షల కేసులు కాదు, 1 సంవత్సరంలోనే కనీసం 2 లక్షల కేసులు పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇలా వేగవంతంగా మనం శిక్షలు వేసినప్పుడు ఈ సెక్షువల్ అఫెన్సెస్ అనేటటువంటి వాటిని మనం ఆపగలుగుతాం. అలాగే ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏంటంటే రేప్ కేసులకు సంబంధించి, సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించి, పోక్స్కో చట్టానికి సంబంధించి ముందుగా పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ని తగ్గించాలి. అలాగే స్పీడీ జస్టిస్ అంటే విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో, అంటే దీనికి సంబంధించినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వేగవంతంగా న్యాయం అనేటటువంటి దాన్ని అందించాలి. అలాగే సెక్షువల్ క్రైమ్స్కి ఎప్పుడు డిటరెన్స్, చాలామంది అంటుంటారు ఏంటంటే సెక్షువల్ క్రైమ్ జరగగానే అవతల వాడిని వెంటనే కాల్చి చంపేయండి. అది కాదు, కాల్చి చంపడం అనేటటువంటిది పరిష్కారం కాదు. ఎందుకంటే ఆ రోజు న్యూస్ ఛానల్స్లో అయిపోతుంది. ప్రపంచానికి చూపించాలి, ఆ వ్యక్తి ఫేస్ని చూపించి ఇదిగో వీడు చేసిన వాడు, ఇదిగో వీడికి న్యాయబద్ధంగా కోర్టుల ద్వారా ఇతన్ని ఉరికంబానికి ఎక్కిస్తున్నాం అనేటటువంటి న్యాయ వ్యవస్థ తాలూకా బలోపేతమైనటువంటి న్యాయ వ్యవస్థని, స్ట్రెంగ్థనింగ్గా ఉన్నటువంటి జ్యుడిషియల్ సిస్టమ్ని చూపించాలి. అలా కాకుండా మనం అప్పుడే కాల్చి చంపమనేటటువంటి అధికారాన్ని పోలీసుల చేతిలో పెడితే దాన్ని మిస్యూజ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఏదో ఒక సెక్షువల్ అఫెన్స్ జరిగింది, గాడ్ ఫర్బిడ్స్ ఇట్, జరిగినప్పుడు ఒక వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తిని తీసుకొచ్చి వాడిని కాపాడడానికి వేరే వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేసి వీడే చేశాడని కూడా పెట్టచ్చు. అలాంటివి ఎన్ని కేసులు మనం చూడట్లేదు. సో కాబట్టి న్యాయ వ్యవస్థ త్రూ ద పాలసీ, అంటే త్రూ ద లా ఎస్టాబ్లిష్డ్ బై లా అని అంటాం కదా, త్రూ ఎస్టాబ్లిష్డ్ బై లా మనం ఆ వ్యక్తులకి శిక్షలు అనేటటువంటి విధించాలి. అలాగే ఇందులో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్కి సంబంధించి ఆపరేషనల్ నెంబర్స్ అనేటటువంటివి 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు శాంక్షన్ అయితే డిసెంబర్ వరకు 747 మాత్రమే ఆపరేషన్లో ఉన్నాయి. అంటే మిగతా ఒక 300 కోట్ల వరకు ఇంకా ఆపరేషన్లోకే రాలేదు. అలాగే రిక్వైర్మెంట్స్ కనుక మనం చూస్తే ఖచ్చితంగా 1000 ఇంకా ఉన్నటువంటి దానికన్నా కూడా ఇంకొక 1000 ఎక్స్ట్రా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేటటువంటి ఉండాలి అని అంటున్నారు. అలాగే గోల్ కూడా అట్లీస్ట్ ప్రతి 3 నిమిషాలకి ఒక రేప్ కేసు కానీ లేదా ఒక పోక్స్కో యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ పెండింగ్లో ఉన్న వాటిని మనం క్లియర్ చేయాలట. అంటే 3 నిమిషాలకి ఒక కేసును సాల్వ్ చేయాలి. చాలా కష్టం, 3 నిమిషాలు కాదు కదా, 3 నెలలకి సాల్వ్ అయితే చాలా గొప్ప. సో ఈ రకంగా మనకి డిస్పోజల్ రేట్ అనేటటువంటిది ఉండాలి. అలాగే హై పెండెన్సీ, మీకు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా చాలా హెవీ కేస్ లోడ్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమో పెరిగిపోతున్నాయి, మనకు ఉన్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మిగతా కోర్టులు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గిపోతున్నాయి.
లేదా అవి స్తబ్దుగా ఉన్నాయి. దానివల్ల మీకు ఏమవుతుంది, ఈ కేసెస్ పెండెన్సీ రేట్ అనేటటువంటిది పెరుగుతూ వెళ్తుంది. అలాగే ఈ డీలేస్ కారణంగా వేగవంతంగా అసలు ఈ పెట్టినటువంటి ఈ కోర్ట్స్ని తీసుకొచ్చినటువంటి గోల్ ఏంటి, ఈ కోర్ట్స్ని తీసుకొచ్చిన పర్పస్ ఏంటి, వేగవంతంగా న్యాయాన్ని అందించాలి. కానీ అదే జరగట్లేదు, ఆ స్విఫ్ట్ జస్టిసే రావట్లేదు. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్. స్టేట్ లెవెల్ డిస్పారిటీస్లో చూస్తే మహారాష్ట్ర, పంజాబ్లో ఉన్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ హై డిస్పోజల్ రేట్స్తో ఉన్నాయి అని చాలా వేగవంతంగా కేసుల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. వెస్ట్ బెంగాల్లో చాలా లోయెస్ట్గా ఉంది. ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్లోనే ఒక డాక్టర్ని ఇలా రేప్ అండ్ మర్డర్ది ఒకటి చూసాం మనం. అలాంటి వెస్ట్ బెంగాల్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేటటువంటి చాలా నెమ్మదిగా పనిచేస్తున్నాయి. సో ఇదొకటి మనం చూడాల్సినటువంటి అంశం. అలాగే ఫండింగ్ అండ్ సపోర్ట్ మెకానిజమ్స్కి చూస్తే ఈవెన్ నిర్భయ ఫండ్ ఏదైతే ఉందో దీన్ని కూడా చాలా మనం తక్కువ ఖర్చు పెడుతున్నామట. అంటే సాధారణంగా ఇలాంటి ఫండ్స్ అన్నీ కూడా ఈ నిర్భయ ఏదైతే ఇష్యూ ఉందో ఈ ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే ఫండ్ని క్రియేట్ చేస్తారు, ప్రజలు కూడా దానికి సహాయం చేస్తారు, ప్రభుత్వం కూడా దానికి సహాయం చేస్తుంది. కానీ సాధారణంగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక విషయాన్ని మొదలు పెట్టడం కన్నా ఆ విషయాన్ని కన్సిస్టెంట్గా ముందుకు తీసుకెళ్లడం అనేటటువంటి చాలా ఇబ్బంది. మీరు ఎప్పుడైనా ఒక మొక్కని నాటడం ఈజీ, దాన్ని పెంచి చెట్టుని చేయడం కష్టం. కాబట్టి నిర్భయ ఫండ్లో 1700 కోట్ల రూపాయలు ఇప్పటికీ కూడా ఖర్చు పెట్టుకుని ఉన్నాయి. మరి వీటిని ఆ త్వరితగతిన పరిష్కరించేటటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి పెట్టడము, అలాగే ఈ ఉమెన్ సేఫ్టీని అనుసరించి ఇంకా యాప్స్ లాంటివి, SOS మెకానిజమ్స్ లాంటివి తీసుకురావడము, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశాలు. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం చాలాసార్లు రాజకీయ నాయకులను తప్పుపడతాం, కానీ ఇక్కడ మనం తప్పుపట్టాల్సింది మాత్రం ఖచ్చితంగా అధికారులే. ఎందుకంటే అధికారులే ఇట్లాంటి వాటిని చేయాలి. IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ వాళ్ళే ఒక కొత్త క్రియేటివిటీతో ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కొత్త వినూత్నమైనటువంటి ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకురావాలి. అలాగే స్పెషలైజ్డ్ విక్టిమ్ సపోర్ట్ అనేటటువంటిది లేకపోవడం, అంటే వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్స్ మెనీ కోర్ట్స్లో లేవు. అంటే చాలా వరకు వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్స్ అంటే కొంతమంది విట్నెస్లు ఉంటారు, వాళ్ళు భయపడతారు ఏదైనా చెప్పడానికి. అసలు మన దేశంలో ఏదైనా కోర్టు కేసులో విట్నెస్గా ఉండాలంటే వాడు అమెరికా ప్రెసిడెంట్ అయినంత ఇది అంటే అంత ఆ ఎన్నికకి ఏదో అతను నిలబెడుతున్నాం అన్నంత భయపడతారు. సో కాబట్టి విట్నెస్ డిపోజిషన్ సెంటర్స్ లేకపోవడం, అలాగే ఫీమేల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేకపోవడం. ఎందుకంటే ఉమెన్ని అడిగేటప్పుడు మేల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అడిగితే ఆబ్వియస్గా కొంత డిస్కంఫర్ట్ అనేటటువంటిది ఉంటుంది. సో టు రిమూవ్ దట్ డిస్కంఫర్ట్ అండ్ టు మేక్ దట్ ప్రాసెస్ ఆఫ్ జ్యుడిషియల్ ప్రాసెస్, ద వెరీ జ్యుడిషియల్ ప్రాసెస్ టు మేక్ ఇట్ ఈజీ, మనకు కొంతమంది ఉమెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా ఉండాలి, కానీ అక్కడ కూడా జెండర్ గ్యాప్ ఉంది. అలాగే విక్టిమ్ అన్ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్, అంటే విక్టిమ్ని ఎప్పుడు కూడా మనం అన్ఫ్రెండ్లీగా ఉంచకూడదు. విక్టిమ్ని మనం ఫ్రెండ్లీగా చూస్తే ఇలాంటి కేసులు ఇంకా తెలియనివి కూడా బయటకు వస్తాయి. విక్టిమ్ని మనం ఒక ముద్ర వేస్తాం, సో ఈమె మీద రేప్ జరిగింది, లేదా ఈమెని సెక్షువల్గా అఫెన్స్ జరిగింది. అదే కదా మనకి ఏదో పాటలో ఉంటుంది కదా, శీలం అంటే గుణం కానీ మరొకటి కాదు. సో కాబట్టి ఈ విక్టిమ్ అన్ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అనేటటువంటిది ఉండడం వల్ల కూడా లీగల్గా ఈ ప్రాసెస్ అనేటటువంటిది స్లో డౌన్ అవుతుంది. అలాగే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ని మనం ఎలా స్ట్రెంథెన్ చేయడం అంటే ఫస్ట్ జ్యుడిషియల్గా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, స్పెషల్ జడ్జెస్ని అపాయింట్ చేయాలి పోస్కో కేసెస్కి సంబంధించి. ఆల్రెడీ అందులో ఉన్నటువంటి నిష్ణాతులు కానీ బాగా సీనియర్స్ కానీ ఎవరైనా ఉంటే స్పెషల్ జడ్జెస్ని తీసుకొచ్చి వేస్తే వాళ్ళు త్వరితగతిని పరిష్కరించగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి లాట్ ఆఫ్ సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. అలాగే సెన్సిటైజేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి, అంటే ఈ జడ్జిలకి, ప్రాసిక్యూటర్లకి, పోలీసులకి సంబంధించి ఈ పర్టికులర్ సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఎలా అడ్రస్ చేయాలి ఆ యొక్క పర్సనల్ని అనేటటువంటిది ఇవ్వాలి. అలాగే ఫీమేల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇలాంటి సెన్సిటివ్ కేసెస్లో ఉండేటట్టుగా చూడాలి, అంతే తప్ప సినిమాల్లో చూపించినట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు అడిగి మొత్తం కేసునే అసలు వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు రాకూడదు. అలాగే విక్టిమ్ అండ్ విట్నెస్ సపోర్ట్ ఒకటి ఉండాలి. మనకి వల్నరబుల్ విట్నెస్ డిపోజిషన్ సెంటర్స్ లేవు, ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయాలి. విట్నెస్లు చాలా ఇంపార్టెంట్, కేసుల్లో ఆ కేసు గెలవాలంటే చాలా కీలకం విట్నెస్ అనేటటువంటి వాళ్ళు. సో వాళ్ళకి డిపోజిషన్ సెంటర్స్ అనేటటువంటివి పెట్టాలి. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ రికార్డింగ్స్ ఉండాలి, ఎందుకంటే ఈ పోస్కో యాక్ట్ చాలా వరకు కూడా మనకి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తుల మీద మనం అప్లై చేసేదే. సో ఆ టెస్టిమోనీ రికార్డింగ్స్ ఉండాలి. అలాగే క్లోజ్డ్ డోర్ ట్రయల్స్ ఉండాలి, కొంచెం ట్రామా అది ఉండకుండా ఈ మీడియా వాళ్ళది రికార్డ్ చేయకుండా. అఫ్కోర్స్ కోర్టులో రికార్డింగ్స్ ఒప్పుకోరు అనుకోండి, బట్ జనాలు చూసినా కూడా ఇబ్బంది పడతారు కదా. సో క్లోజ్ డోర్ ట్రయల్స్ ఉండాలి. అలాగే చైల్డ్ సైకాలజిస్టులు ఉండాలి, ఎందుకంటే ఈ రేప్ ఆర్ సెక్సువల్ అఫెన్సెస్కి సంబంధించి వాళ్ళ మీద పడేటటువంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ కన్నా, అంటే ఫిజికల్ బర్డెన్ కన్నా మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని దూరం చేయాలంటే సైకాలజిస్టులు కూడా మనకి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో ఉండాలి.
సో ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అంశాలు. దాంతోపాటు టెక్నాలజికల్ అప్గ్రేడ్స్ అయితే కోర్ట్స్ మోడర్నైజేషన్ చేయడం, ఆడియో వీడియో రికార్డింగ్ సిస్టమ్స్ పెట్టడం, ఎల్సిడి ప్రొజెక్టర్స్ పెట్టడం, అంటే దూరంగా ఉన్నటువంటి విట్నెస్లు కూడా ఎవిడెన్స్ని ప్రజెంట్ చేసేందుకు గాను. అలాగే డిజిటల్ కేసెస్ మేనేజ్మెంట్, అంటే ఈ ఫైలింగ్ కోర్టుల్లో కేసుల్ని ఫిజికల్గా కాకుండా ఎలక్ట్రానిక్ వర్షన్లో, అలాగే డిజిటల్ రికార్డ్స్ని కూడా ఫాస్ట్ ప్రాసెసింగ్ చేయడము. అలాగే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్స్ మోర్ ఇంపార్టెంట్ వెన్ కమ్స్ టు ఈ మర్డర్స్ కానీ, సెక్షువల్ అఫెన్సెస్ కానీ, రేప్స్ కానీ, వీటికి ఫారెన్సిక్ నిపుణులు కానీ, ఫారెన్సిక్ లేబొరేటరీ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న గోరులో ఉన్నటువంటి మట్టి దగ్గర నుంచి తల వెంట్రుక డిఎన్ఏ వరకు చేయొచ్చు ఫారెన్సిక్ ల్యాబ్స్లో. సో ఇవి ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. దాంతోపాటు మ్యాన్ పవర్ని త్వరగా డిఎన్ఏ అనాలిసిస్ చేసేటటువంటి విధంగా, ఎందుకంటే అది పోయిందనుకోండి డిఎన్ఏ అనాలిసిస్ చేయలేం. సో కాబట్టి అది డైల్యూట్ అవ్వకుండా వేగంగా ఎవిడెన్స్ని సేకరించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఫారెన్సిక్ రిపోర్ట్స్ని కూడా పెండింగ్ కేసెస్ని వేగవంతం చేసేందుకు గాను ఫాస్ట్గా ఫారెన్సిక్ రిపోర్ట్స్ని తీసుకురావడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ టు మేక్ దిస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వర్క్. సో చట్టాలు చేయడం కాదు, వాటిని అమలు చేసేటటువంటి ప్రయత్నం అద్భుతంగా ఉండాలి. సో వీటికి సంబంధించి కాకపోయినా కొంచెం రిలేటెడ్ టాపిక్, కాన్స్టిట్యూషన్కి సంబంధించి, జ్యుడిషియరీకి సంబంధించి ఇచ్చిన ప్రశ్న ఇది. కమెంట్ సెక్షన్లో దీని ఆన్సర్ని తెలపండి. జాతీయ బాలల విధానంలో ప్రధాన నిబంధనలు పరిశీలించి దాని అమలు స్థితిని వివరించండి. 200 పదాలు గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న. సో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించి ఈ మధ్య ఆన్లైన్ సెక్షువల్ అఫెన్సెస్ పెరుగుతున్నాయి. సో దీని మీద కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.